ఉద్యమ సమయంలో గుర్తుండిపోయే అపురూప ఘట్టాల్లో సాగరహారం ఒకటి. హుస్సేన్ సాగర్ తీరంలో లక్షలాది మంది ఉద్యమ స్ఫూర్తి చాటి నేటికి 13 ఏళ్లు అవుతుంది. ఆనాటి ఉద్యమ ప్రస్థానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. ఆంక్షలను ఎదిరించి, నిర్బంధాలను ఛేదించి, రబ్బర్ బుల్లెట్లకు ఎదురొడ్డి ఉద్యమకారులు స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిన ఉద్వేగభరిత ఘట్టం సాగరహారమని స్పష్టం చేశారు. ఉద్యమకారులను అడ్డుకుందామని సమైక్య పాలకుల కుట్రలను పటాపంచలు చేస్తూ లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు జై తెలంగాణ అని గొంతెత్తి కవాతు చేస్తూ ఉద్యమ స్ఫూర్తిని చాటిన ఉద్విగ్న సందర్భం సాగరహారమని కేటీఆర్ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, చారిత్రాత్మకమైన సాగరహారం ఘట్టానికి 13 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ఉద్యమంలో ఒక మహోద్యమంగా జరుగుతున్న సమయంలో సాగరహారం చేయాలి అని, తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవాలని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. పిలుపు మేరకు పెద్ద ఎత్తున సాగరహారం నిర్వహించారు. తెలంగాణ ఖ్యాతిని, తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ ఎందుకు కావాలి, తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష ఎందుకు ఉంది అనేది ప్రపంచానికి తెలిపారు. సాగరహారానికి 13 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే పోరాట రూపాల్లో సాగరహారం ఒకటి. ఆంక్షలను ఎదిరించి, నిర్బంధాలను ఛేదించి, రబ్బర్ బుల్లెట్లకు ఎదురొడ్డి తెలంగాణ ఉద్యమకారులు స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటి ఉద్వేగభరిత ఘట్టం సాగరహారం అంటూ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఉద్యమకారులను అడ్డుకుంటామన్న సమైక్య పాలకుల కుట్రను పటాపంచలు చేస్తూ లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు జై తెలంగాణని గొంతెత్తి కవాతు చేసి ఉద్యమ స్ఫూర్తిని చాటిన ఉద్విగ్న సందర్భం సాగరహారం. నేటితో సాగరహారానికి 13 సంవత్సరాలంటూ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. మొత్తానికి తెలంగాణ ఉద్యమానికి ఒక కీలకమైన ఘట్టంగా సాగరహారం చెప్పుకుంటారు. తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్న తరుణంలో సాగరహారం నిర్వహించి ఏదైతే ప్రశాంత వాతావరణంలో ఎలాంటి హింసకు తావు లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని సాధించిన కేసీఆర్ ఆనాడు సాగరహారానికి పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తరలివచ్చి, స్వచ్ఛందంగా తరలివచ్చి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యాంధ్ర పాలకుల నిర్బంధాలను ఛేదించి, సమైక్యాంధ్ర కుట్రలను ఛేదించి లక్షలాది మంది మా తెలంగాణ మాకు కావాలి అంటూ పెద్ద ఎత్తున వచ్చి సాగరహారం విజయవంతం చేసి తెలంగాణ ఆకాంక్షను బలంగా చాటి చెప్పింది సాగరహారం. ఆ సాగరహారంలో భాగమే ఇవాళ 13 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అలాంటి ఉద్వేగభరితమైన రోజును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా స్పందించారు. సాగరహారం తోటే ఆనాడు ఒక తెలంగాణ ఉద్యమం మలుపు తిప్పింది. అనేక 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో అనేక ఘట్టాలున్నాయి. ఆ ఘట్టంలో సాగరహారం కూడా ఒక కీలకమైన ఘట్టం అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సాగరహారం అనేది ఒక ఉద్వేగభరితమైన రోజుగా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అభివర్ణించారు. సాగరహారం ద్వారానే ఆనాడు మరొక్కసారి తెలంగాణ ఆకాంక్షను బలంగా చూపెట్టగలిగామని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ముళ్ళ కంచెలో అడ్డు వేసిన లక్షలాది మంది యువకులు, లక్షలాది మంది తెలంగాణ వాదులు, ఆనాడు ఉద్యమకారులు అంతా కూడా జై తెలంగాణ గొంతెత్తుతూ సాగరహారం పైపొచ్చి ఆనాడు తెలంగాణ ఆకాంక్షను బలంగా చూపించిన ఘటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రతిష. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.